హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద, ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించినది ఏదీ మనది కాదు. ఒక్క మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకు. నువ్వు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏవీ శాశ్వతం కావని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. ప్రాణం పోయినా అబద్ధం మాత్రం చెప్పకు. ఎందుకంటే ఈరోజు ఒక అబద్ధం ఒక బంధాన్ని నీకు దగ్గర చెయ్యొచ్చు, కానీ ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆడిన నీ అబద్ధమే నీకు దగ్గరైన బంధాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. తీయటి నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది. అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్విస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా దాని కింద ఎవ్వరూ నిలబడరు. మర్రి చెట్టు చిన్నగా ఉన్నా అందరూ దాని దగ్గరే నిలబడతారు. మన విలువ మన స్థాయిని బట్టి ఉండదు, మన ప్రవర్తనను బట్టి ఉంటుంది. ధనం ఉన్నవారితో కాదు, గుణం ఉన్నవారితో స్నేహం చెయ్యి. బాధపడే రోజు మాత్రం నీకు ఎప్పటికీ రాదు. ధనం కన్నా గుణం గొప్పది. సీతమ్మ రాముడిని కోరలేదు, విదే కలిపింది. రాముడు తనని అడవిలోకి రమ్మని బతిమాలలేదు. సీతమ్మ రాముడి వెంట కదిలింది. కోరితేనో బతిమాలితేనో మనతో ఉండేవారు బహుశా ఎప్పటికీ మన వాళ్ళు కాలేరేమో. ఒక వస్తువును కొత్తలో బాగా ఇష్టపడి కొంతకాలం తరువాత పక్కన పడేస్తారు. దురదృష్టం ఏమిటంటే ఇదే పద్ధతి మనుషుల మీద కూడా ఉపయోగిస్తున్నారు. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం. అర్హత లేని వారి మాటలకు వేదన అనవసరం. బంధం విలువ తెలియని వారి కోసం రోదన అనవసరం. మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది. ఏ రిలేషన్ అయినా సరే ఇద్దరూ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడే ఆ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉంటుంది. గాలి బలం తెలీదు, సుడిగాలై చుట్టేంత వరకు. నీటి బలం తెలీదు, ఉప్పెనై పోటెత్తేంత వరకు. విత్తు బలం తెలీదు, మొక్కగా మొలకెత్తేంత వరకు. నీ బలం నీకు తెలీదు, నిన్ను నువ్వు నమ్మేంత వరకు. మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే స్నేహమైన బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవ్వరూ ఉండరు కదా. నీ లక్ష్యం కోసం మాత్రమే పరిగెత్తు. ఎవరు ఏమనుకుంటారో అని పట్టించుకోకు. ఎవడికంటే నువ్వు తక్కువ కాదు. తన కుటుంబం బాధ్యత కోసం పరిగెత్తేవాడే గొప్పోడు. మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియదు. నువ్వు ఎంత పెద్ద బలగంలో పుట్టినా
ఎంతమంది స్నేహితులతో తిరిగినా ఒంటరిగా బ్రతకాల్సిన రోజులు కొన్ని వస్తాయి. అది అదృష్టం అనుకుంటావో దురదృష్టం అనుకుంటావో నీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. జీవితం అంటే ఒక సమస్య నుండి మరో సమస్యకు ప్రయాణం మాత్రమే. సమస్యలు లేని జీవితాలు ఉండవు. చదువుకునే కొడుకు కన్నా చదువులేని నాన్నకే చదువు విలువ బాగా తెలుసు. అందుకే కష్టపడుతూ చదివిస్తాడు. కష్టపడి చదువు అని చెబుతాడు. పక్కన ఉన్నా లేకున్నా, మాట్లాడుతున్నా లేకున్నా, మనసులో ఉన్న వాళ్ళపై ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది. జరిగిన దాన్ని మార్చలేవు, జరగబోయే దాన్ని ఊహించలేవు. జరిగేవి అంతా మన మంచికే అనుకో. ఈ క్షణాన్ని ఆనందంగా గడుపు. ఒక చిన్న చిరునవ్వు ఎందరినో ఆప్తులుగా మారుస్తుంది. అర్థం లేని ఆవేశం అందర్నీ దూరం చేస్తుంది. అందుకే విలువైన మీ జీవితాన్ని ప్రతిరోజు చిరునవ్వుతో ప్రారంభించండి. జ్ఞాపకాలు కత్తి కంటే ప్రమాదకరం. కత్తి ఒక్కసారే చంపుతుంది, కానీ జ్ఞాపకాలు ప్రతి క్షణం గుచ్చి గుచ్చి చంపుతాయి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.